ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే పర్చూరు నియోజకవర్గం, అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పర్చూరు నియోజకవర్గంలో నిన్న, ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ గారు కూడా పర్యటన చేపట్టడం జరిగింది. వారు ఇరువురు కూడా హెలిప్యాడ్లో అక్కడికి చేరుకోవటం జరిగింది. వారిని చూసేందుకు కూడా ప్రజలంతా ఆసక్తిగా కూడా తిలకించారు. కొత్తగొల్లపాలెం గ్రామంలో కూడా హెలిప్యాడ్లో చంద్రబాబు నాయుడు గారు దిగటం, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆసక్తిగా చూడటం జరిగింది. అదేవిధంగా గాల్లో చక్కర్లు కొడుతూ కూడా అందరికి అభివాదం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రాయల్ ఎంట్రీ ఇచ్చారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు కూడా కనిగిరి ప్రాంతంలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన కూడా ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన సినిమా హీరో లెవెల్లో కూడా మనకి కనిగిరి ప్రాంతంలో హెలికాప్టర్లో నుంచి కూడా ఎంట్రీ ఇచ్చారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వీరిరువురు పర్యటనతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అంతకుముందు పర్చూరు కాన్స్టిట్యున్సీ, ఈరోజు కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అటు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీరిరువురు కూడా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి కొన్ని సందర్భాల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలనే వారందరూ కూడా ముందుగా గుర్తించి ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేసేందుకు కూడా వారు చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా హెలిప్యాడ్ వద్ద కూడా మరి చంద్రబాబు గారికి, ఇటు నారా లోకేష్ గారికి కూడా స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా జిల్లా అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని వారికి ఘన స్వాగతం పలికారు. ఆ దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు.